నా పేరు సంతోష్ కుమార్ సునాని. బెల్లంపల్లిలో నేను రైల్వే ఎంప్లాయ్. అయితే అట్లనే రోజు వెళ్తూ వారం 2 నెలలు గడిచిపోయినాయి డ్యూటీ చేసి. లాస్ట్కు నాకు కాలు వాపు వచ్చేసింది. నడిచి మా ఫ్రెండ్స్ అందరూ హాస్పిటల్లో చూయించుకో అన్నారు. అప్పుడు నేను హాస్పిటల్లో చూయించిన. హాస్పిటల్లో రైల్వే హాస్పిటల్ చూపిస్తే అప్పుడు తెలిసింది క్రిటినిన్ మీకు 14 పాయింట్ ఉన్నదని. వారం దాకా ట్రీట్మెంట్ ఇచ్చారు, అడ్మిట్ చేశారు. మళ్ళా తర్వాత నాకు ఈ డెక్కన్ హాస్పిటల్ వాళ్ళు రిఫర్ చేశారు. అన్ని హాస్పిటల్లో అడిగారు, పాజిటివ్ కేసు మా దగ్గర లేదు, మేము తీసుకోం. అట్లా అంటే డెక్కన్ హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్తే డెక్కన్ హాస్పిటల్లో ఎమర్జెన్సీకి ఏదైనా మేము తీసుకుంటాం, మా దగ్గర లేదు అన్నారు. తీసుకున్నారు. ఫిబ్రవరి 22కి తీసుకున్నారు. ఫిబ్రవరి 22కి ఇక్కడ అడ్మిట్ అయినాను. స్టార్టింగ్గానే ఇప్పుడు కొంచెం బెటరే ఉన్నది సార్, మంచిగానే ఉన్నా. నాకు ఇప్పుడు నడవగలుగుతానా, కొంచెం బరువు అనుకోకుండా నడవగలుగుతానా, ఏదైనా పని చేయగలుగుతానా, కొద్దిగా లైట్గా అయినా. తిండి అన్నీ ఓకే. టైం టు టైం మన డయాలసిస్ ఆపరేటర్ వాళ్ళు కూడా రాగానే వాళ్ళు డయాలసిస్ స్టార్ట్ చేస్తారు. మన సార్ వాళ్ళు రోజు రావాలి బాబు, రోజు రావాలి, అది తప్పితే నీకే కష్టం అంటారు. రోజు రావాలి. సార్ వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళు టైం టు టైం వాళ్ళు ఏ మెడిసిన్ కావాలో టెస్ట్లకు రాస్తారు, మెడిసిన్లకు రాస్తారు. ఏదైనా వాళ్ళు ప్రతి ఒక్కటి పట్టించుకుంటారు సార్.